నీకు కావాల్సింది. ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుతో తిరిగాడు, యేసు ప్రభువుతో తిన్నాడు, యేసు ప్రభువుతో పరిచర్యలో పాల్గొనలు పొందాడు, యేసు ప్రభువుకి సహకరించాడు కూడా కొన్ని విషయాల్లో. అన్నీ చేసి హృదయ శుద్ధి లేదు. లోపల ఏముంది? కల్మషం, స్వార్థం. అలాగే యేసు ప్రభు గారు ఎలా ఉపయోగపడుతుందనే స్వార్థం ఉంది, గ్రాస్ ఉంది లోపల. అందుకే కదా యేసు ప్రభు నమ్ముకున్నాడు, జీవితాన్ని పాడు చేస్తున్నాడు. లోపల శుద్ధి లేదు ఇస్కరియోతు యోధకి. బయటికి చక్కగా ఉన్నాడు, 12 మంది శిష్యుల్లో ఒకడు అపోస్తలుడు. అంత గొప్ప ఆదికి ఎవడిస్తాడు? అసలు ఎవడిస్తాడు? అపోస్తలుడు పేరుకి, కానీ లోపల బాగాలేదు, అందుకని పాడేది. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. బయటికి మాకు చక్కగా పరిచయం చేస్తున్నాం, సహకరిస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆలయానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఆ లోపల బాగోకపోతే ఇస్కరియోతు యోధ పరిచయం ఏమైపోయారో ఒకసారి జ్ఞాపకం చేసుకో.